దేవుని కొందనాలు. మాది సూర్యాపేట. మరి నేను రాబడికి ఇప్పటికి 6 అవుతున్నది. మరి మాది వ్యాపారం ఏంటంటే కొడుగుళ్ళ వ్యాపారం. మరి బండ్లు చాలా కొనుక్కున్నా, ఎన్నో పనులు ఆసిపోయినమాట. అయితే నేను ఫస్ట్ టీవీ మన సెల్ చూసినప్పుడు నేను సెల్ ఎక్కువ పాటలు రాసుకుంటాను అనమాట. మరి వాక్యాలు ఎక్కువ చూసుకుంటాను అనమాట ఎప్పుడైనా. అయితే బెదర్ది వచ్చింది. వచ్చినప్పుడు బాగా నాకు మైండ్ వచ్చింది అనమాట. మరి వాస్తవమే, బైబిల్ ఒక తిరుగుంటే ప్రతి ఒక్క పాస్టర్ ఏమో వేరే వేరే చెప్తుంటారు ఏందని నేను ఎంబటే ఫాలో అయిన కాంచి నవంబరు డిసెంబర్లో డబ్బులు ఇస్తూ ఉంటుంటే అయిపోతూ ఉంటున్నాయి. అసలు నాకేం అర్థం కావట్లే. మళ్ళీ మొన్న జనవరి కాంచి ప్రభా ఈరోజు నుంచి నేను ఇలా 100 తీసుకొస్తే 100 అయిపోవాలి ప్రభా అని నీకు థ్యాంక్స్ చేస్తానని చెప్పి దేవుని చెప్తుంటే, దేవుడు కొద్ది నుంచి చాలా అభివృద్ధి పరిచాడు ఇప్పటివరకు. మరి నేను అమ్మేది 100, 150 టైర్లు. కనీసం నీకు రోజుకు మరి 4,000, 3,000 దేవుడు ఇస్తున్నాడు నాకు. అంత అభివృద్ధి తీసుకొచ్చింది దేవుడు. ఎంతో లాస్ పోయినా చాలా వరకు మా పక్క మటోళ్ళు, మరి మా గలీల వాళ్ళు, ఈయన ఎప్పుడు డబ్బుల పంటని చెప్పనుకుంటా, ప్రభా ఏనైతే నాకు అన్ని తీసేసినటువంటి థ్యాంక్స్ చేస్తున్నా. అప్పులు మొత్తం దేవుడు తీసేసిండు. మరి నాకు కొత్త ఇల్లు ఇచ్చి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడి దగ్గర మనం అడగాల్సింది అది మనం తెలియక ఎన్నో మనం వెనకబడి ఉన్నాం. మరి అన్నగారు చెప్పినట్టు వాస్తవానికి మనం ముందే ఊహించుకోవాలన్నట్టు. అంటే మనం ముందే ఊహించుకోవాలంటే ఎప్పుడో పరలోకంలో అది అయిపోయింది అన్నట్టుగానే నేను మా దేవుని దగ్గరినప్పుడు కొద్దిలో అనమాట సమృద్ధిగా దేవుడు మమ్మల్ని దీవిస్తుండు. ఇంకా దేవుడు నేను ఈరోజు 153, రేపు 300 రైలు అమ్ముతున్నా ప్రభా నీకు థ్యాంక్ చేస్ అని దేవుని దగ్గర తిన్నప్పుడు, మరి ఎందుకంటే నైటు 12, 1 అవుతుందండి ఇంటికి పోయేసరికల్లా కొన్ని ప్రార్థనలో కొద్దిగా నేను అందుకోలేకపోతే దాని అక్కడ నాకు బాధ. రెండోది ఏం లేదు, అదిగే దేవుడు సమృద్ధికి ఇస్తాడు. దేవునికి వందాలు థ్యాంక్స్ చేస్తూ మరి ఎంతోమంది మనం చర్చికి వెళ్తుంటాం. చర్చికి వెళ్తే నేను మొన్న 2-3 సార్లు ప్రార్థన మరి ప్రదర్శన చేస్తే మా సంఘం వాళ్ళంతా అంకులేంది ప్రార్థన మారుస్తుండే అనుకొచ్చారు. అంటే దేవుడు అన్నదే మనం. నేనేమన్నా లాస్ట్కి యేసయ్యా మీకు వందనాలు, మీకు థ్యాంక్స్ చేస్తూ మేము అన్నీ అడిగినన్ని పొందుకున్నాం అన్నీ అడిగిన అనగానే వాళ్ళందరూ నాకు చూశారన్నమాట. అయ్యా వాస్తవం ఇది బాబు, మీకు తెలియట్లేదు ఉన్న వాస్తవం చెప్పినప్పుడు చాలా చూపించినప్పుడు వాళ్ళు మన నిజం అంకుల్ నువ్వు నిజమే చెప్పింది అనుకొచ్చారు. ఎందుకంటే దేవుడు ఇంకా మరి బ్రదర్స్ని సిస్టర్ గారిని దేవుడు ఇంకా అభివృద్ధిగా తీసుకురావాలి. మనందరికీ ఇంకోటి ఏంటంటే అన్నాడు బ్రదరు, మనందరి కోసము హైదరాబాద్లో పెద్ద హాల్ ఇవ్వబోతుంది దేవుడు. పెద్ద హాల్ ఇవ్వబోతుంది. ఎందుకంటే అందరం కలిసి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనం ముందే అనాలి, ప్రభువా మాకు అందరికీ నువ్వు పెద్ద హాల్ ఇచ్చినవు, పెద్ద హాల్ ఇచ్చినవు అందరం అంటే పెద్ద ఇస్తారు. అందరూ కూడా పెద్ద ఇస్తారు. మరి ఎవరంటే మీరు పెట్టండి అందరికి డబ్బులు ఇస్తాం మనకి దేవుడు. ఎందుకంటే దేవుడు సాధ్యం ఏది లేదనమాట. మీరు అందరూ మరి ప్రార్థిస్తున్న నా యొక్క విశ్వాసం మీ అందరి గురించి నేను ప్రార్థిస్తా. అందరం కలిసి మనం హాల్ కోసం మనం ప్రార్థన చేయాలి. అదే నా కోరిక. ఒక దేవుడు చూసుకాక.